జిల్లా పాడేరులో విషాదం చోటు చేసుకుంది. గిమ్మిలి శాంతి అనే గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. బంధువులు వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశారు. 2 గంటలైన అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమెకు ఆటోలోనే ప్రసవం జరిగింది. పుట్టిన వెంటనే శిశువు మృతి చెందింది. సకాలంలో వైద్యం అంది ఉంటే శిశువును కోల్పోయే పరిస్థితి రాకపోయేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎత్తుకొచ్చారు. ఎత్తుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో చేసి తీసుకెళ్తున్నాము. లైట్ ఫోటో బండి కూడా అందుబాటు లేదు. అందుకు ఆటోలో వేసుకెళ్తున్నాము. అందులో రాత్రి 12 గంటలకి లేచారు. మాకు ఇలాగా డెలివరీ నొప్పులు వస్తున్నాయి, ఇలాగా తీసుకెళ్దామని అంటే అక్కడ ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు. లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్ నగర్ దాకా తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలో వేసుకురావడం జరిగింది. ఇంకా ఆటోలోనే బేబీ బయటకు వచ్చింది, కానీ బేబీ డెత్. ఫోన్ చేశాను సార్, ఎవరు రాలేదు. వేనమ్మ గారికి కూడా చెప్పాను సార్, ఇంకా రాలేదు సార్. ఆశ వర్కర్ కూడా ఇప్పుడు బయలుదేరి ఉందంట. ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఉందట, ఇది బకల్పల్లి సెంటర్ లో. ఇప్పుడు రమ్మంటున్నారు, మాకు బండి లేదు, రండి తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఎక్కడ నుండి తీసుకొచ్చి సిల్వర్ నగరం పక్కకండి. రోడ్ లేదు, ఏం లేదు. మరి ఎలాగే ఆటోతో తెచ్చాము. ఇంత బాధ నైట్ వచ్చేసాము. మరి రోడ్ రేఖ ఎన్నోసార్లు మరి ఆఫీస్ వరకే పెట్టాం, కాగితాలు పెట్టాం. మాకు ఏ రెస్పాన్సే లేదు అసలు. 2-3 సార్లు పెట్టాము మేడం. ఆశా వర్కర్ రెస్పాన్స్ లేదు, ఎవరు లేదు. మేము 12 గంటల రాత్రి నుంచి సార్ మేము ఫోన్ చేసి ఇది చేసాము. రోడ్డు బాగాలేదని ఆయన కూడా ఫోన్ చేస్తే రాలేదు సార్. అందుకే దొంగ మీద మేము ఎత్తుకొని వచ్చాం, కర్ర కట్టి తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి సిల్వర్ నగర్కి వచ్చి ఆటో మీద ఎత్తించుకొని హాస్పిటల్ తీసుకొచ్చింది సార్. బేబీ వచ్చేసింది సార్. బేబీ చనిపోయింది సార్. బేబీ ఇప్పుడు ఫోన్ చేసి మనం బండి పట్టుకెళ్తే వస్తుందట, లేదనుకుంటే రాదంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.